రెండవదిగా ప్రెజర్ మనల్ని నడిపించే తప్పుడు మార్గం ఏంటి? మళ్ళీ చదువుతారు చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము మొదటి వచ్చిన భాగములో చదువుదాం. ఏమని రాయబడి ఉంది? పిమ్మట దావీదు రామాలోని నయోతు నుండి పారిపోయి యోనాతాను నొద్దకు వచ్చి మళ్ళీ నాతో కలిసి అందరూ ఒకసారి మీరు అందరూ కలిసి చెప్పండి. పిమ్మట దావీదు రామాలోని నయోతు నుండి పారిపోయి. ఇంగ్లీష్ బైబిల్ ఏమనుంటుందంటే he fled immediately. ఫ్లడ్ మనకి వెబ్ 3 తెలుసు కదా. ఫ్లీ అంటే పారిపోవడం, ఫ్లడ్ అంటే ఏంటంటే ఇమ్మీడియట్గా ఏమైపోయాడు అంటే పారిపోయాడు. రెండవదిగా మన యొక్క ఒత్తిడి మనల్ని నడిపించే తప్పుడు మార్గం ఏంటంటే ఆకస్మిక నిర్ణయాలు తీసుకునేలా చేస్తారు. ఏ నిర్ణయాలు? ఇమ్మీడియట్ డిసిజన్స్, ఇమ్మీడియట్ నిర్ణయాలు. అప్పుడు వినండి ఒకసారి ఇలా చూడండి. సౌలు వచ్చాడు. సౌలు ఏమెప్పుడు పై వచనం చదువుతాడు చూడండి. 23వ వచనం. అతడు రామా దగ్గరనున్న నయోతునకు రాగా దేవుని ఆత్మ అతని మీదకి వచ్చెను గనుక అతడు ప్రయాణము చేయుచు రామా దగ్గర నయోతునకు వచ్చే వరకు ప్రకటించుచుండెను. మరియు అతడు తన వస్త్రములను తీసివేసి ఆనాటి రాత్రింపగళ్ళు సమూయేలు ఎదుటనే ప్రకటించుటూ పైబట్ట లేని వాడై పడి ఉండెను. అందువలన సౌలును ప్రవక్తలలో ఉన్నాడాను సామెత పుట్టెను. పిమ్మట దావీదు రామాలోని నయోతు నుండి పారిపోయి. అక్కడ ఏమన్నా టైం తీసుకున్నాడా వెంటనే వెళ్ళిపోయాడా? ఏమన్నా టైం తీసుకున్నాడా వెంటనే పారిపోయాడు? చెప్పండి ఒక మాట. ఒత్తిడి దావీదుని ఏ నిర్ణయం తీసుకునేలా చేసింది? వెంటనే వెంట నిర్ణయం. ఏంటో వెంటనే నిర్ణయం? పారిపోవాలంతే, వెళ్ళిపోవాలంతే, ఇంకెక్కడో దిక్కు వెళ్ళిపోవాలంతే, యోనాతాను దగ్గరికి వెళ్ళిపోవాలంతే. కనీసం సమూయేలు గారి దగ్గరికి వచ్చి అయ్యా ఏం చేయమంటావు? ప్రవక్తల దగ్గరికి వచ్చి ఏం చేయమంటావు? నాకు ప్రెషర్ ఇలాగుంది, నా మీద ఒత్తిడి ఇలా ఉంది, ఇదిగో ఎక్కడికి వెళ్ళినా నాకు తిప్పలు తప్పట్లేదు, ఎక్కడికి వెళ్ళినా సౌలు నన్ను చంపడం మానట్లేదు, ఏం చేయమంటావు అని ఒక్కసారి సమూయేలు గారి దగ్గరికి వచ్చాడా? చెప్పండి గట్టిగా. రాలేదు. ప్రవక్తల దగ్గరికి వచ్చాడా? రాలేదు. పోనీ అలాగని చెప్పి దేవుని మందిరంలో దేవుని యొద్దకు వెళ్ళి మోకాలేసి ప్రభువా నన్ను ఏం చేయమంటావు? ప్రభువా నన్ను ఏం చేయమంటావు? నా పరిస్థితి ఎలా ఉంది, నన్ను ఏం చేయమంటావు అని కనీసం ఆలోచించుకుని నిర్ణయం తీసుకున్నాడా? టైం తీసుకుని నిర్ణయం తీసుకున్నాడా? వెంటనే నిర్ణయం తీసుకున్నాడా? వెంటనే ఈరోజు ఒత్తిడిలను గనక నువ్వు సరి అయిన రీతిలో గనక హ్యాండిల్ చేయకపోతే జీవితాల నాశనం అయిపోతే జాగ్రత్త, కుటుంబాల నాశనం అయిపోతే జాగ్రత్త. ఈరోజు ఎప్పుడు ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు ఇలా సైకాలజీలో డిగ్రీ చేసిన వాడుగా ఒక మాట చెప్తున్నాను. మానవ జీవితము ఎంతో సంతోషముగా, సజావుగా, ఆనందంగా సాగాలని అనుకుంటున్నావా? ఈరోజు నా జీవితం, ఈరోజు నా కుటుంబం, ఈరోజు నా బిడ్డలు, ఈరోజు నా సంసారం, ఈరోజు నా దాంపత్య జీవితం హ్యాపీగా సాగాలి, నెమ్మదిగా సాగాలి, సంతోషంగా సాగాలి అని అనుకుంటున్నావా? అయితే ఎప్పుడు ఒత్తిడిలో మాత్రం నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రేమతో నీకు ఒక మాట చెప్తున్నాను. అందుకే పెద్దలు ఒక మాట అంటారు. ఈవెన్ సొలొమోను కూడా ఒక మాట అంటాడు. ఏమాట తెలుసా? కోపములో ఏ మాట మాట్లాడకుడి అంటాడు. ఇందులో ఎప్పుడైనా మనము ఒత్తిడి అయిపోతున్నామా, నలిగిపోతున్నామా, సమస్య పోతున్నామా, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒత్తిడిలో ఎప్పుడు మనం చేయకూడదు. అందుకే ఒక చిన్న ప్రోవర్బ్ మీకు చెప్తాను, ఒక చిన్న మాట జీవిత సత్యాన్ని మీకు చెప్తాను. రాసుకోండి. ఏంటో తెలుసా? మొదటిగా ఆనందంలో ఉన్నప్పుడు ఏ మాట ఇవ్వకండి. ఏంటి ఆనందంలో ఉన్నప్పుడు ఏ మాట ఇవ్వకండి. 2 బాధలో ఉన్నప్పుడు ఏ నిర్ణయాన్ని తీసుకోకండి. ఈ 2 మీరు గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో. సరిపోదు. ఇక మీ జీవితం హ్యాపీగా గడుస్తుంది, హ్యాపీగా మీరు లైఫ్లో ముందుకు వెళ్ళిపోతారు. ఆనందంలో ఏం చేయకండి. ఎవరికైనా వచ్చేందనుకో, ఆనందం వచ్చేందనుకో, పట్టపగ్గా లేకుండా ఆనందాలు తింపుకుందనుకో, ఆ నోటు అదుపులో ఉండదు. వెంటనే ఏమంటాడు? నీకు అది చేస్తాను, అలా చేస్తాను, ఇలా చేస్తాను, ఇంతకాడి దగ్గర ఉండదు. కానీ తర్వాత నువ్వు ఎత్తానన్నా, నువ్వు చేస్తానన్నా. ఇప్పుడు భర్తకి భార్య మీద పట్టపగ్గాలని ఆనందాలు వచ్చేసి అనుకోండి, ఎన్ని నువ్వు వదిలేస్తాడు. ఏమని? నీకు పట్టు చీర కొంటానే, ఆ దగ్గర కొన్ని సీన్ ఉండదు. కానీ ఆనందంలో ఎప్పుడు ఏమి ఇవ్వకూడదు, మాట ఇవ్వకూడదు. ఆనందంలో ఎప్పుడు మాటలు మాట్లాడకండి. మీరు ఆనందంలో ఉన్నారా? ఆనందం పడండి, నవ్వండి, సంతోషపడండి తప్ప మాటలు మాట్లాడకండి. ఆ టైంలో ఏ మాటలు వస్తాయి కూడా మనకి
మన కంట్రోల్లో ఉండదు. అప్పుడు ఆనందంలో సైకాలజీ ప్రకారంగా మనం సంతోషంగా హ్యాపీనెస్లో ఉన్నప్పుడు మన యొక్క జీవితం మన ఆలోచన మీద మనకి ఏముండదంటే కంట్రోల్ ఉండదు. ఆనందంలో ఉంటే ఏ మాట ఇవ్వకండి. 2 బాధలో ఉన్నప్పుడు ఏ నిర్ణయాన్ని తీసుకోకండి. ఎందుకో తెలుసా, ఆనందంలో ఇచ్చే మాట మనము నెరవేర్చలేము, బాధలు ఉండి మనం తీసుకునే నిర్ణయాన్ని మనము సరి చేయలేము. ఏంటి, బాధ ఉంటుంది వెంటనే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట అండి, భార్య ఏదో ఒక మాట అంటారు, చిన్న మాట, బాధ వచ్చేస్తుంది, ఒత్తిడి గురైపోయి తప్పుని మీ భార్యని ఏదో మాట అంట, ఏదో తప్పుడు మాట అంట, ఏదో అనుకూడన మాట అంట. అక్కడి నుంచి ఏమొస్తుంది, మీ యొక్క దాంపత్య జీవితంలో గొడవలు వస్తాయి. ఎప్పుడు చెప్తున్నాను, కోపములో ఉన్నప్పుడు కానీ, ఒత్తిడిలో ఉన్నప్పుడు కానీ, నలిగిపోతూ వేసారిపోతున్నప్పుడు నీ నోటి వెంట ఏ మాట దయతో రానివద్దు, నిర్ణయాలు తీసుకోవద్దు. ఇక్కడ దావీదు తీసుకున్న తప్పుడు నిర్ణయం ఏంటో తెలుసా, వెంటనే తీసేసుకున్నాడు నిర్ణయం. నేను పారిపోవాలంటే, నేను వెళ్ళిపోవాలంటే. రోజు ఒత్తిడిలో ఎంతమంది నిర్ణయాలు తీసేసుకోవట్లేదండి. నిజంగా ఆ తల్లి ఆ రోజు ఆ బిడ్డలు ఒక దేనికి ఆ చిన్న ప్రెషర్కి, ఆమె జీవితంలో ఏ ప్రెషర్ ఉందో, ఆ జీవితంలో ఏ ఒత్తిడి ఉందో ఆమె అనుకోని ఉంటుంది, ఇక నేను చచ్చిపోయిన నా పిల్లల్ని చూసేవారు ఎవరున్నారు, ఈ పసికందులు చూసేవారు ఎవరున్నారని చెప్పి కంగారులో, ఒత్తిడిలో, ప్రెషర్లో వెంటనే తీసుకున్న నిర్ణయము చావేశారణ్యం. చనిపోయింది. ఏమైనా సాధించిందా? రోజు యవన బిడ్డలారా, ప్రేమతో చెప్తున్నానండి, ఒత్తిడిలో ఏ నిర్ణయం తీసుకోదో ఆ నిర్ణయం నీ జీవితాన్ని పాడు చేస్తుంది. ఈరోజు ఈ ఫిబ్రవరి నెల నుంచి చాలా మంది ఏంటంటే విద్యార్థులు ఏంటంటే ఎగ్జామ్స్ సిద్ధపడుతున్నారు. జస్ట్ గో ఆన్, ప్రిపేర్ వెల్, డూ వెల్, అటెంప్ట్ వెల్, చెయ్యి, బాగా చెయ్యి, చదువు, కష్టపడు. ఒకవేళ ఫెయిల్ అయ్యావా, పరీక్షలను ఫెయిల్ అవుతావు, అంతే తప్ప నీ జీవితంలో నువ్వేమవ్వలేదు, ఫెయిల్ అవ్వలేదు. పరీక్షల్లో ఫెయిల్ అయిన వెంటనే ఆ ఒత్తిడి గురే తీసుకునే నిర్ణయాలు ఏంటో తెలుసా, సూసైడ్. నేను చచ్చిపోవాలి, మా నాన్న మా అమ్మ తల ఎత్తుకోలేని స్థితిలో నేను చేశాను, నేను చచ్చిపోవాలి, ఇంకా చావేశారని. ఏంటో తెలుసా, ప్రెషర్లో, ఒత్తిడిలో మనం చేసే తప్పులు ఏంటంటే ఇమ్మీడియట్ డిసిజన్స్. అయితే ఎప్పుడు చెప్తున్నానంటే, జీవితము కంటే విలువైనది ఈ లోకంలో ఏది లేదు. కుటుంబ బాంధవ్యాల కంటే ఈ లోకంలో విలువైనది ఏది లేదు. ఈరోజు ఒత్తిడిలో ఉండి వెంటనే నోరు వదిలేస్తారు కొంతమంది అండి, కోపంలో వెంటనే నోరు వదిలేస్తారండి. కళ్ళ ముందున్నది కట్టుకున్న భార్య, కట్టుకున్న భర్త, జన్మనిచ్చుకున్న బిడ్డలు అని కూడా తెలియకుండా కోపంలో నోరును వదిలేస్తారు. అది ఎదుటి వారిని ఎంత గాయపరుస్తుందో నీకు తెలుసా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, ఏంటో తెలుసా, మనుషుని యొక్క మాటలు కత్తిపోటు వంటి మాటలు అంట. ఏ మాటలు? కత్తిపోటు వంటి మాటలు. ఈరోజు నీ కోపం, నువ్వు మళ్ళీ వెళ్ళి ఏం చేస్తావు తెలుసా, సరదేస్తావు. నేను తెలియకనేసాను, నేను కోపంలో అనేసాను, నేను ఇలాగనేసాను. కానీ ఒకటి చెప్తున్నాను, చేసిన గాయాన్ని మాత్రం మీరు ఏం చేయలేరు. ప్రెషర్ ఉంటుంది నీకు, నీ ఉద్యోగ ప్రెషర్ ఉండొచ్చు, బిజినెస్ ప్రెషర్ ఉండొచ్చు, నీ ఆర్థిక ప్రెషర్ ఉండొచ్చు, ఏదో ప్రెషర్ నీకు ఉండొచ్చు. ఆ ప్రెషర్ని ఇంటిలో చూపించవంటి కుటుంబాలు నాశనం అయిపోతాయి, దాంపత్య జీవితాలు నాశనం అయిపోతాయి. ఈరోజు ఎన్ని కుటుంబాలలో నాశనం అయిపోవట్లేదు, ఈరోజు ఎన్ని దాంపత్య జీవితాలలో విచ్ఛిన్నం అయిపోవట్లేదు. బయట తిరుగుతారు చేస్తారు, ఆ వ్యాపారంలో, ఉద్యోగాలలో, అక్కడ ఇక్కడున్న ప్రజలంతా పట్టుకొచ్చి ఇంటి మీద, పిల్లల మీద, భార్య మీద చూపిస్తారు. అదే ఒక సరైన భర్తకు ఉండవలసిన లక్షణం, అదే ఒక సరైన భార్యకు ఉండవలసిన లక్షణం, అదే ఒక సరైన తల్లి బిడ్డలకు ఉండవలసిన లక్షణం. ఈరోజు గుర్తుపెట్టుకో, ఒక చిన్న ఉపమానాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒకరోజు ఒక కోపిష్ఠుడు ఉన్నాడంట. ఎవరున్నారు? ఒక కోపిష్ఠుడు. అడిగి నోటు దూరత చాలా ఎక్కువ, మాట్లాడేస్తాడని వృత్తి అంటే మాట్లాడడం, ఏదో టనేయడం, చిట్టేయడం, గసిరేయడం, చేసేయడం, కోపిష్ఠుడు. ఆ కోపిష్ఠుడు ఒకరోజు అనుకున్నాడంటే, ఇలాంటి వాక్యం విని నా కోపాన్ని ఎలాగైనా నేను ఏం చేయాలి, కంట్రోల్ చేసుకోవాలి అని అంటే అన్నాడంట. ఒక భక్తుడు అన్నాడంటే, మీలాంటి వాడు అన్నాడంట, ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళరా, ఆ పాస్టర్ గారిని కొద్ది కౌన్సిలింగ్ ఇస్తారు, మాట్లాడతారంటే ఓ పాస్టర్ గారి దగ్గరికి యవనస్తుడు వెళ్ళాడంట. వెళ్ళి, పాస్టర్ గారు నాకు చాలా కోపం అండి, ఆ కోపంలో బద్దలు కూడా వేస్తానండి, ఆ కోపంలో ఏది ఉంటుంది గిడబిడేస్తానండి, ఆ కోపంలో ఏ నోటికే మాట వస్తా మాట నేను వాగేస్తానండి, దాన్ని నేను కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నాను, మీరు నాకు ఏదైనా మీరు ప్రత్యామ్నాయం ఇవ్వాలి అంటే పాస్టర్ గారు అన్నారంట, నీవేం చేస్తావంటే ఈ రోజు నుంచి ఒక పెద్ద చెక్క, ఫ్లైవుడ్ చెక్క ఉంటుంది కదా, ఒక పెద్ద ఫ్లైవుడ్ చెక్క కనుక్కొని నీ కాంపౌండ్కి పెట్టుకో అన్నాడంట. దేనికి పెట్టుకో? నీ కాంపౌండ్కి, నీ గోడకి ఆ ఫ్లైవుడ్ చెక్కని దిగ్గుట్టే అన్నాడంట. ఓకే, దిగ్గుడ్డాక ఏం చేయమన్నట్టు, నీకెవరి మీద ఏదైనా కోపం వచ్చింది అనుకో, వెంటనే ఆ యొక్క గోడ దగ్గర ఉన్న చెక్క దగ్గరికి వెళ్ళి మేకుని పెట్టి ఆ యొక్క సుత్తి పెట్టి ఆ మేకుని ఏం చేయి, గట్టి కొట్టు. ఇప్పుడు ఆ కోపం అంతా ఎక్కడికి వెళ్ళిపోద్ది? మేకులోకి వెళ్ళిపోద్దా? అదే 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 మన చదువులు, అదే మన జ్ఞానం. మేకులోకి వెళ్ళిపోద్దా? ఎందులోకి వెళ్ళిపోద్ది?
చెక్కలోకి వెళ్ళిపోద్ది. కాబట్టి చెయ్యి అంటే చేశాడు. వెళ్ళాడు, ఎక్కడికి హార్డ్వేర్ షాప్కి వెళ్ళాడు, పెద్ద ప్లైవుడ్ చెక్క తెచ్చాడు, గోడ గిట్టాడు. భార్య మీద కోపం వచ్చినప్పుడు వెళ్ళి పెట్టేయాలి మనం కొట్టేస్తున్నాడు. దేన్ని? బుద్ధి తీరుతుంది. మళ్ళీ పిల్లల మీద ఏమొచ్చినప్పుడు వెళ్ళి మనం కొట్టేస్తున్నాడు. ఎవరు ఇరుగు పొరుగు మీద ఎవరికి వచ్చినా సరే మొత్తం ఏం చేశాడు? కొట్టేసేటప్పటికి ఆఖరికి ఏమొచ్చింది తెలిసే? విసుగొచ్చింది. ఏంటి? కోపపడ్డం ఎందుకు? నా శ్రమను వృధా చేసుకోవడం ఎందుకు? కోపపడడం ఎందుకు? నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి అది కొట్టడం ఎందుకు అని చెప్పి రాను 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 ఏమయ్యాడు? కొద్ది సైలెంట్ అయ్యాడు. అప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చాను. పాస్టర్ గారు, ఆడి చెప్పినట్టు మీరు చాలా మహానుభావులండి. నా పుట్టినప్పటి నుండి తీరని ఈ కోపము ఏమైంది? ఇప్పుడు తీరింది. అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, నాయనా ఇంకా అయిపోలేదు సీను, ఇంకా అయిపోలేదు సీను. ఇప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? నీకు కోపం తగ్గిందా? తగ్గింది పాస్టర్ గారు, చాలా. ఎవరి మీద నాకు ఇప్పుడు కోపం ఉండట్లేదండి, ప్రశాంతంగా ఉంటున్నానండి. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఇంటికి వెళ్ళి ఆ గోడకు నువ్వు బిగించిన ఏంటంటే ఆ చెక్కకున్న మేకులన్నీ లాగేసి ఆ చెక్క నా దగ్గరికి తెమ్మన్నాడంట. మనోడు వెళ్ళాడు, మొత్తం పట్టకర్ర గిట్టకర్రలు అన్నీ పెట్టేసి లాగేసి ఆ చెక్క ఏం చేశాడు? తెచ్చాడంట. తెచ్చి ఇది నీ కోపము, నీకు కోపము అన్నప్పుడు ఈ చెక్క ఎలాగుంది అంటే చాలా ప్లెయిన్గా ఉందండి, చాలా చూడ చక్కగా అందంగా ఉందండి అని అన్నాడు. ఇప్పుడు ఎలాగుంది అంటే పగిలిపోయి 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 ఉంది అన్నారంట. ఇప్పుడు నీ కోపం తగ్గింది కదా, ఈ చెక్కను మళ్ళీ పూర్వం ఉన్న యథాస్థితికి తీసుకురా అని అన్నాడంట. ఆడేమన్నాడు? అవదయ్యా, నీ కోపం కూడా కోపములు ఎదుటివాడిని గాయపరుస్తావు, కోపములు ఎదుటివాడిని అంటావు, కోపములు ఎదుటి వారి మీద నిందలు అపనిందలు పడతాలను చేస్తావు. కానీ తర్వాత నువ్వు అన్నీ తెలుసుకుని వారి దగ్గరికి నువ్వు సారీ చెప్పవచ్చు, నీ భార్యని క్షమించమనవచ్చు, నీ భర్తను క్షమించమనవచ్చు. కానీ నీ కోపము ద్వారా గాయపరచబడిన ఆ గాయాలను మాత్రం నువ్వు మార్పలేవు. ఇది జీవిత సత్యం. ఈరోజు మానవుడు ప్రెషర్ని హ్యాండిల్ చేయాలి. కోపం ఎవరికి రాదండి, కోపపడు తప్పు లేదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, కోపపడు కానీ పాపం ఏంటి చేయకండి. కోపపడడం తప్పు లేదు. నువ్వు కోపపడేది రైట్ కండక్ట్ అయి ఉండాలి, నువ్వు సరైన దానికి నువ్వు కోపపడాలి. అంతే తప్ప మూల శంకుడు అంటారు కొంతమంది, తెలుసు కదా, అడిగి ఊ అంటే వచ్చేస్తుంది, ఊ అంటే లెగిసిపోతాడు, ఊ అంటే తోసబొమ్మలాగా అయిపోతాడు. అది చాలా జాగ్రత్త సుమా. ఈరోజు నీకు ప్రెషర్ ఉండొచ్చు, ఈరోజు నీకు టెన్షన్స్ ఉండొచ్చు, ఈరోజు నీకు బాధలు ఉండొచ్చు. కానీ ఆ టెన్షన్స్ బాధల్లో వెంటనే మాట్లాడేకు, వెంటనే నిర్ణయం తీసేసుకోకు, వెంటనే చెయ్యత్తేకు. చాలా మందికి ముందు నూరు కంటే లెగిసిపోద్ది. ఆయన కొట్టేవారు లేక ఏంటి ముందు అంటాడు అంతే. ఆడికంటే పైన ఉన్నాడు ఇంకొకడు అంటాడు దేవుడు అంతే. మొత్తం వెళ్ళిపోవాలి కిందకి వెళ్ళి లేకలాగా. అర్థమైందా? ఎప్పుడు ఒక మాట చెప్తున్నాను, హ్యాండిల్ చేయి, ప్రెషర్ని హ్యాండిల్ చేయి, ఒత్తిడిని హ్యాండిల్ చేయి. దావీదంతటి వాడు హ్యాండిల్ చేయలేకపోయాడండి. దావీదంతటి వాడు ఏంటంటే ప్రెషర్ని సరైన రీతిలో ట్యాకిల్ చేయలేకపోయాడండి. ఈరోజు ఆత్మీయుడా, దావీదు ఒత్తిడిలో చేసిన మొట్టమొదటి తప్పు ఏంటో తెలుసా? ఆ ఒత్తిడిలో దేవునికి దూరం అయ్యాడు, ఆ ఒత్తిడిలో సంఘానికి దూరం అయ్యాడు, ఆ ఒత్తిడిలో అభిషేకింపబడిన సమూయేలుకి దూరం అయ్యాడు. 2, దావీదు సౌలు అనబడిన ఒత్తిడిలో తీసుకున్న రెండవ నిర్ణయం ఏంటో తెలుసా? వెంటనే పారిపోయాడు. ఈరోజు నువ్వు అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు, వెంటనే తీసేసుకుంటున్నావా? తీసుకోదు సుమా. అందుకే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళావనుకో, ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళావనుకో, ఓ బాల్ ఎత్తాడు నీ చేతికి, తెలుసా? ఎప్పుడైనా దాన్ని ఏం చేయాలి? ఇలా పిసిగిదా ఉండాలి, ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి. మా డాక్టర్ అంతేనా? ఎందుకు అది నువ్వు దాన్ని ప్రెస్ చేస్తే అది ఏదో అయిపోద్దని కాదు. అది నీకు ఎందుకు ఎత్తాడు? నీకు ఎప్పుడు కోపం వచ్చినప్పుడు 10 సార్లు దీన్ని నొక్కు అంటాడు. ఎందుకు నొక్కు అంటాడు? నీ కోపం వచ్చిన వెంటనే అది 10 అంకెలు లెక్క పెట్టేటప్పటికి నీలో కోపం ఏమైతుంది? కొద్ది తగ్గుతుంది. నువ్వు చేయాలనుకున్న ఉద్రేకం ఏమైతుంది? తగ్గుతుంది. అప్పుడు నీకేం కలుగుతుంది అంటే ఆలోచన కలుగుతుంది, రైట్ డిసిజన్ తీసుకునే మనసు కలుగుతుంది. అందుకే ఎప్పుడు జీవితంలో ఇమీడియట్ నిర్ణయాలు తీసుకోవద్దు. చాలా మంది యవ్వన పిల్లలు కూడా తీసుకుంటుంది ఏంటో తెలుసా? ఇమ్మీడియట్ డిసిజన్స్. ఏ డిసిజన్స్? హలో ఏ డిసిజన్స్? చూశాను, నవ్వాను, పెళ్లి చేసేసుకున్నాను. ఏంటి? 3 ఏంటి? చూశాను, నవ్వాను, ఇంతే. ఇంకేమి లేదు జీవితం. ఇప్పుడు యవ్వన బిడ్డలకి, చాలా మంది యవ్వన బిడ్డలకి జీవితం అంటే ఏంటి తెలుసా? చూసామా, స్మైల్ ఇచ్చామా, చేసేసుకున్నామా.
దొల్లగొట్టేస్తున్నారు. అప్పుడు ఏంటంటే స్టేటస్లో హగ్డే, టిడ్డీడే, కిస్సుడే ఏంటి అంట. అది తద్దినం దినం కాదేమో. ఏ దినాలంట? హగ్డే. ఫిబ్రవరి వచ్చేసింది. హగ్డే, కిస్సుడే, టెడ్డీడే, ఆడే, ఈ డేలన్నీ చూస్తే నీడే వచ్చేద్ది. చూడలేదా మీరు? కొంతమంది నన్ను ఏం చేస్తారు తెలుసా, చాలా భక్తులు ఉంటారు. చాలామంది భక్తులు ఎలాంటిది తెలుసా, నన్ను హైడ్ పెట్టేస్తారు. ఎందులో పెట్టేస్తారు? అన్నకి స్టేటస్ కనబడకూడదని హైడ్లో పెట్టేస్తాను. నేనేమన్నా తక్కువ ఉన్నా ఆ హైడ్ అన్నీ ముందు నాకు వస్తాయి. హైడ్ అని నేను రీసెంట్గా తెలుసుకున్నాను. ఆ టెక్నిక్ తెలుసుకొని కొద్ది ఏంటంటే ఇది ఉంటుంది కదా, ప్రాంప్ట్ ఒక నా ల్యాప్టాప్లో వచ్చేసిన మొత్తం ఎవరెవరు హైడ్ పెట్టారో అవన్నీ చిట్టాన్న దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఏంటంట, సంఘాలకు వెళ్ళేవాడు, మందిరంలో ఉండేవాడు, మందిరంలో పరిచయం చేసే యవన బిడ్డలు ఏంటి హగ్గడేయా, తిడ్డీడేయా, తర్వాత కిస్సిడేయా, తర్వాత వ్యాలంటైన్స్ డే. అసలు వ్యాలంటైన్స్ డే అన్న దానికి అర్థం తెలిసి ఎవరికైనా తెలియదు. కానీ ప్రేమ 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 ఈరోజు చెప్తున్నాను ఎవడ బిడ్డలారా, ఒక యవనస్తుని చూసి ఇమీడియట్ గా డిసిజన్ తీసేసుకుంటున్నావా ఏంటి? లవ్ అట్ ఫస్ట్ సైట్. ఇతడే ఇస్సాకు. ఏంటంట? ఏంటి? ఇస్సాకు ఇతడే, దేవుడు నా కొరకు సిద్ధపరిచిన రెబ్కా ఈమె. ఏంటి ఒక్క చూపులోనే చెప్పేస్తారా? ఇమ్మీడియట్ డిసిజన్ తీసుకోకండి. ఇస్సాకు రిబ్కా అనబడిన దాంపత్య జీవితం అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండడానికి గల కారణం ఇమ్మీడియట్ డిసిజన్స్ కాదు. తల్లిదండ్రులు చూశారు, అటు ఇటు చూశారు. ఎప్పుడు చెప్తున్నాను యవన బిడ్డలారా, ఎప్పుడు నేను లవ్ మ్యారేజ్ నేను అగైనెస్ట్ కాదు, అలాగని చెప్పి లవ్ మ్యారేజ్ నేను సమర్థించుకోను కాదు. కానీ అదేమై ఉండాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల సంరక్షణలో అయి ఉండాలి. అది దైవికమైన వివాహం. ఎందుకో తెలుసా, నీ తల్లిదండ్రులకి నీకంటే నీ కోసం నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఎవరికి తెలియదు. నీ కోపానికి, నీ స్థితికి, నీ యొక్క మొండితనానికి, నీ పెంకుతనానికి ఎవరు సూట్ అవుతారో చూడగలిగేది కేవలం ఈ లోకంలో ఆ పరమ తండ్రి దేవుడు ఏర్పరిచిన వారు చూడగలిగిన వారు కేవలం ఈ లోకంలో తల్లిదండ్రులు మాత్రమే. అందుకే పూర్వకాలంలో ఒక మాట అనేవారు పెద్దలంట, అటు 7 తరాలు ఇటేమో 7 తరాలు. ఇప్పుడు 7 తరాలు ఏమీ లేదు, 7 రోజులు అంతే. ఏం రోజులు? ఇప్పుడు వచ్చాయి కదా కొత్తగా డేటింగ్ యాప్స్. ఏం యాప్స్ అండి? డేటింగ్ యాప్స్. మనం రీసెంట్గా మీరు న్యూస్లో చూసారు కదా. ఏంటి న్యూస్లో చూసింది? ఒక ఆమె అంట సమంత ఫోటో పెట్టి చాటింగ్ చేసిందంట. ఈడికైనా బుద్ధి ఉండాలి కదా, ఎందుకు ఆవిడికి హీరో అని తెలియదంట అబ్బాయికి. ఏంటి అతనికి హీరో అని తెలియక అయ్యబాబు అమ్మాయి చాలా బాగుంది, ఈమె హీరోయిన్ అని తెలియక అమ్మాయి చాలా బాగుందని చెప్పి తిరుపూర్ వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే ఎందుకు ఏంటంటే అందులో దిగొచ్చింది ఎవరంటే 45 ఏళ్ళ. ఈడి వయసు ఎంత? 19 ఏళ్ళు. ఆమె వయసు ఎంత? 45 ఏళ్ళు. ఇదిగో ఇంత చాటింగ్ చేశానండి, నాతో ఇంత వల్గరగా మాట్లాడాడండి, నేను పెళ్లి చేసుకుంటున్నానండి, అందుకే నేను వచ్చేసానంటే ఏం చేశాను? ఇంకేం చేస్తారు? ఇంకంతే అయిపోయిన జీవితం మటాస్. ఈరోజు ఇమ్మీడియట్ నిర్ణయాలు తీసుకోకుండా ఎవరి పిల్లలారా, మీ లైఫ్లో కావచ్చు, మీ ఉద్యోగంలో కావచ్చు, మీ వ్యాపారంలో కావచ్చు, జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైం. కొద్ది ఆలోచించండి. కొద్ది ఇది నాకు అవసరమా కాదా, ఇది నాకు మేలైనదా కాదా, ఇది నేను చేయగలిగినదా లేదా అని ఆలోచించి నిర్ణయం తీసుకోండి తప్ప దావీదులాగా ఏం చేయకండి. విని వెంటనే నిర్ణయం. తెలుసు కదా సంసోను లవ్ ఎట్ ఫస్ట్ సైట్. చూసిన వెంటనే దెలీలాను ప్రేమించాడు. గాజాలో చూసిన వెంటనే ఇంకొక ఆమెను ప్రేమించాడు. చూసిన వెంటనే ఇమ్మీడియట్ నిర్ణయాలు సంసోన్ని ఎక్కడికి తీసుకెళ్ళాయంటే కళ్ళు ఓడ బిరికే వరకు తీసుకెళ్ళాయి. బ్రతికుండగానే 4 గోడలు కూలి బ్రతికుండగానే సజీవ సమాధి అయ్యేలా చేశాయి. ఈరోజు ప్రేమతో చెప్తున్నాను సంగమా, నువ్వు ప్రెషర్లో ఉన్నప్పుడు, ఒత్తిడిలో ఉన్నప్పుడు, నువ్వు టెన్షన్లో ఉన్నప్పుడు, నువ్వు కోపంలో ఉన్నప్పుడు ఏ నిర్ణయమును నీవు తీసుకొనుకుందువో గాక. సామెతల గ్రంథంలో అద్భుతమైన మాట రాయబడి ఉంది. ఏమిటా మాట తెలుసా? ఒక్కని ఎదుట వాని మార్గం ఎలా కనబడుతుంది? చూడు ఒకసారి మాట. పరిశుద్ధ లేఖన వాక్య భాగము నుంచి, పరిశుద్ధ దైవ లేఖన వాక్య భాగం నుంచి సామెతల గ్రంథాన్ని దయతో ఒక్కసారి మనం తెరిద్దాం. పరిశుద్ధ లేఖన వాక్య భాగము నుండి ఒకసారి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం ఏమని రాయబడిందో చదువుతారు. చాలా జాగ్రత్తగా ఆలకించి. ఈరోజు పరీక్షలకి సిద్ధపడుతున్న యవన బిడ్డలారా, ఈరోజు వివాహాలకి సిద్ధపడుతున్న యవన బిడ్డలారా, ఈరోజు వివాహాలకి జీవితంలో గొప్ప మార్పు కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలారి వాక్ని వినండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం ఏమని? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. ఏ బుద్ధి? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ పూర్ణ హృదయముతో ఆయన యందు నమ్మిక ఉంచు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవునికి స్తోత్రములు కలుగును గాక.
నేను జ్ఞానిని కదా నువ్వు అనుకొనవద్దు అని నువ్వేం చేయొద్దు. ఆమె వైస్ పర్సన్, ఆమె వైస్ గర్ల్, నేను నిర్ణయం తీసుకోలేనా, నేను వెంటనే నిర్ణయం తీసుకోలేనా అని నువ్వు జ్ఞానిని అనుకోవద్దు. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచాలి. ఎందుకంటే 17వ అధ్యాయం చూస్తారు చూడండి, అదే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం ఏమనుంది? ఒకని ఎదుట సరైనది కనబడు మార్గము కలదు, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. దేవునికి స్తోత్రములు కలుగును గాక. నా దగ్గర అందరూ ఒకసారి మాట చెప్పండి. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. యవన సహోదరి సహోదరులారా, ఈరోజు పెద్దలారా తల్లులారా, ఈరోజు నీ ఎదుట కనబడే మార్గం అనుకుంటా ఇట్స్ రైట్ వే, ఇది సరైన మార్గము, నేను తీసుకునే నిర్ణయమే సరైనది. నీ బుద్ధిని ఆధారం చేసుకోక, నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకోక, నీ ఎక్స్పీరియన్స్ని ఆధారం చేసుకోక, నేను తీసుకునే నిర్ణయమే సరైనది, నేను వెళ్ళాలనుకున్న మార్గమే సరి అయినది, నేను చేయాలనుకున్నదే సరైనది అని నువ్వు అనుకుంటున్నావా? ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను గారు హెచ్చరిస్తున్నారు, ఒక్కని ఎదుట కనబడు మార్గము వాని దృష్టికి ఎలా ఉంటుంది? సరిగానే ఉంటుంది, కానీ తొదకు ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఎలీమెలెకు నయోమి అనుకుంది, మేము తీసుకునే నిర్ణయం సరైందే, వెళ్ళిపోవాలి అని చెప్పి బెత్లెహేముని విడిచి మోయాబుకి వెళ్ళిపోయా. తుదకు ఎక్కడికి తీసుకెళ్ళింది ఆ మార్గం? తుదకు ఎక్కడికి తీసుకెళ్ళింది ఆ యొక్క ఏంటంటే మార్గం? చెప్పండి, మరణము. ప్రియులారా, ఈరోజు ఇమ్మీడియట్ డిసిజన్ తీసుకోకు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు, ప్రార్థన చేయి, మోకాలుని ప్రార్థన చేయి, దేవుని దగ్గరికి రా, ఆయన దగ్గర సహవాసమును గోజాడు, ఆయన యొక్క సన్నిధిని గోజాడు, ఆయన వాక్కు కొరకు గోజాడు తప్ప ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకుందాం అనుకుంటే నయోమి ఎల్కానా కుటుంబానికి పట్టిన గతి మనకు పట్టదా అంటే వి కాంట్ సే, మనం చెప్పలేం. ఏ గడియ ఏ దినమున ఏ క్షణమున ఏం జరుగునో ఎవరికి తెలియదు. కాబట్టి వెంటనే ఏమైపోయాడు చెప్పండి? దావీదు వెంటనే ఏం చేశాడు? పారిపోయాడు. కనీసం ఎవరి దగ్గరికి వెళ్ళలేదు? సమూయేలు. కనీసం ఎవరి దగ్గరికి వెళ్ళలేదు? ప్రవక్త. అంతకంటే ముఖ్యంగా ఎవరి దగ్గరికి వెళ్ళలేదు? కనీసం దేవుని దగ్గరకు కూడా వెళ్ళకుండా పారిపోయాడు. ఏమైపోయింది? ఆ పారిపోవటం కొన్ని సంవత్సరాల అరణ్యం పాలు అయిపోయాడు. అదే దేవుడు నాకు ఎందుకు న్యాయం చేయడు? ఈ ప్రవక్తల మధ్య నాకు ఎందుకు న్యాయం చేయడు? ఈ సన్నిధులు నాకు ఎందుకు న్యాయం చేయడు? 3 గుంపులను మార్చి సౌలును సైతము నేల మీద పండబెట్టిన నా దేవుడు ఎందుకు కార్యము చేయుడు అని ఒకవేళ సమూయేలు గారి దగ్గరే, ప్రవక్తల దగ్గరే ఆ మందిరములోనే దావీదు ఉండుంటే అరణ్యాల వెంట దావీదు తిరిగి ఉండేవాడు కాదు. ఒక్కసారి ప్రెజర్లో తీసుకున్న నిర్ణయం కొన్ని ఏళ్ళు దావీదుని అరణ్యములో కొండల్లో ఏం చేయించింది? పరుగులెట్టించింది. జీవితంలో తీసుకునే ఒక్క నిర్ణయం నీ జీవితాన్ని మార్చేస్తుంది. అందుకే పెద్దలు ఒక మాట అంటారు, కాలు జారినా పర్వాలేదురా, ఏం జారకు? నోరు జారు. జారిన కాలుని వెనక్కి నువ్వు తీసుకోగలవు. జారిన కాలు ఇరికిపోతే మళ్ళీ ఏంటి, ఇరిగిపోతే మళ్ళీ ఏంటి, రాడ్లేసి నువ్వు నిలబెట్టుకోవచ్చు. కానీ మాట జారితే, నోరు జారితే దాన్ని వెనక్కి తీసుకో. కాబట్టి చాలా జాగ్రత్త. ఇమ్మీడియట్గా కోపంలో మాట్లాడకు. ఇమ్మీడియట్గా నీ ప్రెషర్లో అస్సలు నీ నోరుని, ముఖ్యంగా చెప్తున్నా, నోరుని మాట్లాడినా ఒకటి దేన్ని, తన నోటిని కాచుకునేవాడు తన శరీరము గాయము పాలవకుండా ఏం చేసుకుంటాడంట? కాపాడుకుంటాడు. ఈరోజు నోరుని కాచుకో. నీ కోపం, ఒకరి మీద కోపం ఉండొచ్చు, నువ్వు ప్రెషర్లో ఉండొచ్చు, నువ్వు ఉద్యోగ వ్యాపార ప్రెషర్లో ఉండొచ్చు. ఆ టైంలో నోరుని మాత్రం చాలా జాగ్రత్త. ఎందుకంటే జీవ మరణములు దీని వశమై ఉన్నాయి. ఉందా కదా నాలుక అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే తెగ నరికేస్తాడు దేవుడు, నరికి అగ్నిగుండంలో తోసి పడేస్తాడు దేవుడు. జాగ్రత్త సుమా. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడ్డాడు. మనుషుడు ఏమి విత్తును ఆ పంట కోయక తప్పదు. సమూయేలు గ్రంథం నాకు చాలా ఇష్టమైన గ్రంథం. ఆ గ్రంథంలో నుంచి ఈరోజు 20వ అధ్యాయాన్ని మనం ప్రారంభించాం. 20వ అధ్యాయం ప్రారంభంలోనే దేవుడు ఈ 2026లో మనందరితో మాట్లాడాడు. ఈవెన్ నాతో మాట్లాడాడు, ఈవెన్ నీతో మాట్లాడాడు, ఇక్కడున్న మన అందరితో మాట్లాడాడు. మన అందరం ఇందులో ఉన్నాం. ప్రెజర్ లేమా? ఎవరు ఒత్తిడి వారిది? నాది సేవ ఒత్తిడి, నా సంఘాల ఒత్తిడి, మీ ఒత్తిడి మీది, నా ఒత్తిడి నాది.
కానీ ఒత్తిడిలో ఎప్పుడు మనము ఒత్తిడి మనల్ని నడిపించే తప్పుడు మార్గం ఏంటో తెలుసా? దేవునికి దూరం చేస్తాం. వాటి మీదే మనసు పెట్టి వాటినే ఆలోచింపజేసి దేవునికి దూరమయ్యేలా చేస్తారు, సంఘానికి దూరమయ్యేలా చేస్తారు, దైవజనునికి దూరమయ్యేలా చేస్తారు. అది మనకి క్షేమము కాదు. రెండో, ఒత్తిడి మనల్ని నడిపించే తప్పుడు మార్గం ఏంటో తెలుసా? ఇమ్మీడియట్ నిర్ణయాలు, వెంటనే తీసుకునే నిర్ణయాలు. అది కూడా మన జీవితాన్ని చాలా పాడు చేస్తుంది. అట్టివారి వలె మనము ఉండకుందుముగాక. నయోమి ఎలీమెలెకు వలె, దావీదు వలె మనము ఉండకుందుముగాక. ఇప్పుడు నీ జీవితంలో ఎంత ప్రెజర్ ఉన్నా ఏం చేయాలి? దేవుడు చక్కబెడతాడు. ఆయన చక్కబెట్టగలిగిన యెహోవా ఈరే, ఆయన చూసుకుంటాడు. జస్ట్ వైట్. జరుగుతున్నాయా ప్రతికూలతలన్నీ నీ చుట్టూ? వైట్. ఇమ్మీడియట్ నిర్ణయాలు తీసుకోకు, ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోకు. దేవుడు నిన్ను, నీ కుటుంబమును, మనందరినీ దీవించునుగాక.